ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. జనవరి 29. ఎవరైనా అంత అజ్ఞానంతో ఉండగలరా? ప్రభువా, నీవు ఎవడవని అడుగగా. అపోస్తలుల కార్యాలు 26:15. యెహోవా బహుబలముగా నాతో చెప్పియున్నాడు. యెషయా 8:11. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం తప్పించుకోలేము. ఆయన అధికారంతో మాట్లాడతాడు. ఆయన మాటలు మన జ్ఞానానికి అందనివి. దేవుని స్వరాన్ని సూటిగా విన్నావా? వినినట్లయితే నిన్ను దేవుడు బలవంత పెడుతున్నాడని నీవు అర్థం చేసుకోగలవు. దేవుడు బలవంత పెట్టడంలో ఆయనకు నీ పట్ల ఉన్న ప్రేమ కూడా కనిపిస్తుంది. నీవు సరిగ్గా అర్థం చేసుకోగల భాషలోనే దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన స్వరాన్ని నీ చెవులతో వినవు గాని, నీకెదురైన సందర్భాలు ఆయన స్వరాన్ని నీకు బోధపరుస్తాయి. మన స్వంత నమ్మకాలను దేవుడు అంగీకరించడు. అవి ఆయన ఎదుట పటాపంచలవ్వాలి. నేను చేయవలసిందిదే అని మనం చెప్తాం. అయితే దేవుని స్వరం మన అజ్ఞానాన్ని బహిర్గతం చేస్తుంది. మనం ఆయన్ని సేవించే విధానంలోనే మన అజ్ఞానం బహిర్గతమవుతుంది. మనము దేవుని ఆత్మ లేకుండా ఆయన సేవ చేస్తున్నప్పుడు మన సేవ ఆయన్ని బాధిస్తుంది. దేవుని ఉద్దేశాలను, దేవుని చిత్తానుసారం మనం నెరవేర్చినప్పుడు మన మాటల్లో ఇతరులు వైరుధ్యాన్ని కనిపెట్టకపోయినప్పటికీ మనము దేవునికి వ్యతిరేకంగా ఉన్నామని మనకు తెలుసు. లూకా 9:54-55 చూడండి. ప్రభువును వెంబడించే వారి ఆత్మ ఎలా ఉంటుందో 1 కొరింథీ 13 కనిపిస్తుంది. నా స్వంత తలంపులతో, నా స్వంత ప్రణాళికలతో దేవుణ్ణి సేవిస్తూ నేను దేవుణ్ణి హింసిస్తున్నానా? నేను నా కర్తవ్యాన్ని నెరవేర్చినప్పటికీ నా కర్తవ్య నిర్వహణలో భాగంగా నేను ఆయన్ని హింసిస్తున్నానంటే నేను నెరవేర్చవలసిన కర్తవ్యం అది కాదన్నమాట. నా మార్గము దేవుని చిత్తానుసారమైనది కానప్పుడు నాలో సాత్విక హృదయం ఉండదు. నాలో స్వయం సంతృప్తిని సాధించే హృదయమే ఉంటుంది. మనము, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం, కీర్తనలు 48 అని చెప్పేవారిగా ఉన్నామా? లేక దేవునికి ఇష్టం లేని సేవ చేస్తున్నామా?